హలో మిత్రులారా, వెల్కమ్ టు మైనూస్ కిచెన్. ఈరోజు మనం కర్ణాటక ఫేమస్ అయిన దొన్నె బిర్యానీ 20 నిమిషాల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. రెసిపీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 పలావాకు వేసి 2 స్లైసెస్గా తరిగిన ఉల్లిపాయలు వేసి 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాక ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 క్యారెట్, గుప్పెడు బీన్స్, 1 బంగాళదుంప వేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు అరకప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర, 1 టమాటో ముక్కలు, 1 మిరపకాయ ముక్కలు మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనం పక్కన పెట్టుకుందాం. అరకప్పు సోయా చంక్స్ ముందుగానే వేడి నీళ్ళల్లో అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గిన మొక్కల్లో మిక్సీ చేసిన పేస్ట్, సోయా చంక్స్ వేసి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బాస్మతి రైస్కి 1 కప్పు వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 విజిల్ రానివ్వాలి. నార్మల్గా దొన్నె బిర్యానీ అనేది కర్ణాటకలో నాన్ వెజ్తో చేస్తారు, కానీ నేను వెజ్ రెసిపీ చేద్దామని సోయా చంక్స్తో ట్రై చేశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏమన్నా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నేను ఆ రెసిపీస్ రిక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా రుచికరమైన ప్రోటీన్ రిచ్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మైనూస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైనూస్ కిచెన్.